సో ఈరోజు మనం ఇంపార్టెంట్ మోడల్ అండి లీనియర్ మోషన్లో నుంచి డైనమిక్ యూనిట్లో లీనియర్ మోషన్ టాపిక్ నుంచి మనకి ఇంపార్టెంట్ మోడల్స్ అయితే ఇప్పుడు నేర్చుకుందాం. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే చాలామంది అయితే నాకు కామెంట్స్ చేయడం అయితే జరుగుతుంది, త్వరగా పోస్ట్ చేయండి అని చెప్పేసి. సో నాకు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలని ఉంటుందండి. కాకపోతే ఇప్పుడు చేయాలంటే క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయటం వేరు, గాబరాగా ఎక్స్ప్లెయిన్ చేయటం వేరు. సో మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ అంటే రాసి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అసలు నేను కూడా ప్రాబ్లం చేయాలి. బట్ అలా చేయకుండా నేను ఇలా టెక్స్ట్ బుక్లో అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే ఎగ్జామ్ ఉంది కాబట్టి. ఓకేనా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం ఉందని చెప్పి నేను ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను. ఏ పార్టికల్ ప్రాబ్లం చూద్దామండి. ఏ పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ O with uniform velocity of 4 meter per second and after 2 seconds another particle leaves O in the same direction with a velocity of 5 meters second and with an acceleration 3 meter per second square. Find when and where it will overtake ద ఫస్ట్ పార్టికల్. సో ఇక్కడ ఒకే పాయింట్ నుంచి ఫస్ట్ ఒక పార్టికల్ అనేది మూవ్ అయింది. ఎంత వెలాసిటీతో? 4 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో. ఓకేనండి. సో ఆఫ్టర్ 2 seconds మనకి ఇక్కడ మళ్ళీ అదే సేమ్ ఓ పాయింట్ నుంచి ఇంకో పార్టికల్ అనేది 5 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో యాక్సిలరేషన్ 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తో మనకి స్టార్ట్ అయింది సేమ్ డైరెక్షన్లో. సో ఇప్పుడు ఈ రెండు పార్టికల్స్ ఫస్ట్ పార్టికల్ అంటే సెకండ్ పార్టికల్ ఫస్ట్ పార్టికల్ని ఎక్కడ ఓవర్టేక్ చేస్తుందో మనల్ని ఇప్పుడు అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ ఇచ్చిన గివెన్ డేటా అనేది రాసుకోవాలి. సో ఫస్ట్ గివెన్ డేటా ఏమి ఇచ్చాడు మనకి? యూనిఫామ్ వెలాసిటీ ఆఫ్ ఫస్ట్ పార్టికల్ V = 4 మీటర్ పర్ సెకండ్. ఓకేనండి. సో నెక్స్ట్ అదే ఓ పాయింట్ నుంచి సేమ్ డైరెక్షన్లో మనకి ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ సెకండ్ పార్టికల్ U = 5 మీటర్ పర్ సెకండ్. సో యాక్సిలరేషన్ కూడా ఇచ్చాడు కదండి. సో యాక్సిలరేషన్ A = 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇక్కడ మనం ఏంటి, సెకండ్ పార్టికల్ ఫస్ట్ పార్టికల్కి మనకి X డిస్టెన్స్లో ఉందనుకుందాం ఓ పాయింట్ నుంచి. అలాగే ఆఫ్టర్ T సెకండ్స్ తర్వాత మనకి సెకండ్ పార్టికల్ అన్నది స్టార్ట్ అయింది. సో అప్పుడు దీని ప్రకారం చూసుకుంటే ఎంత డిస్టెన్స్? X మీటర్ అన్నది దాటిన తర్వాతనే మనకి ఈ ఫస్ట్ పార్టికల్ని మనకి ఓవర్టేక్ అన్నది చేయడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ టైం ఎలా తీసుకుంటాము? ఇక్కడ ఆల్రెడీ ఆఫ్టర్ 2 seconds అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది T కాబట్టి T+2. ఓకేనండి. సో T+2 secondsలో మనకి ఓవర్టేక్ చేస్తుందని మనం అజ్యూమ్ చేసుకుందాం. సో అలా మనం అజ్యూమ్ చేసుకుంటే నౌ కన్సిడర్ ద మోషన్ ఆఫ్ ఫస్ట్ పార్టికల్. సో ఫస్ట్ పార్టికల్కి మనకి మోషన్ ఏమవుతుంది? డిస్ప్లేస్మెంట్ S = వెలాసిటీ ఇంటూ టైమ్. సో మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ నథింగ్ బట్ ఏ డిస్టెన్స్. సో x = వెలాసిటీ ఎంత అండి మనకి? V = 4 మీటర్ పర్ సెకండ్. టైం ఇక్కడ ఎంత అనుకున్నాం? ఫస్ట్ అజ్యూమ్ చేసుకున్నాం కదా, T+2. సో 4 × T+2. సో 4T + 8. ఓకే, ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్. అలాగే సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది? సెకండ్ పార్టికల్కి మనకి డైరెక్ట్ ఈక్వేషన్ని మనం యూజ్ చేస్తాం. సో అది x = ut + ½ AT². సో x = 5t ½ 3t². సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 5t 1.5 t² అనేది వస్తుంది. సో ఆల్రెడీ మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది? x = 4t + 8 అనేది వచ్చింది. సో ఈ రెండు ఈక్వేషన్ని మనం ఈక్వేటింగ్ అనేది చేయాలి. సో ఈక్వేటింగ్ ద ఈక్వేషన్ 1 and 2, 4t + 8 = 5t + 1.5 t². సో దీన్ని ఈక్వేషన్ రూపంలో మనం చేంజ్ చేసుకోవాలి. ఎలా చేంజ్ చేసుకుంటాం అంటే 1.5 t² + t - 8 = 0. ఇక్కడ t ఎందుకు వచ్చింది? 5t - 4t = t.
ఓకేనండి. సో అలా మనం చేసుకుంటాం. ఈ ఈక్వేషన్ చూడటానికి ఎలాగుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని యూజ్ చేసి మనం ఇప్పుడు టీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో అందరికీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తెలుసు కదండి, -b ± √b² - 4ac/2a. సో అదే ఫార్ములాలో మనం ఇక్కడ వేసుకుంటాం అనమాట. సో మనకి ఇక్కడ ఏంటి కావాలి, టీ కావాలి. సో టీ కాబట్టి -1 ± √1 + 4 × 1.5 × 8/2 × 1.5. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి -1 ± 7/3 వస్తుంది. సో ఇక్కడ ప్లస్ సైన్ని కన్సిడర్ చేసుకోవాలి. సో ప్లస్ సైన్ని కన్సిడర్ చేసుకుంటే మనకి t = 2 seconds అన్నది వస్తుంది. సో మనకి t = ఎంత వచ్చింది, 2 seconds వచ్చింది కదా. సో ఈ 2 seconds దీన్ని మనకి ఈ ఫస్ట్ ఈక్వేషన్లో మనం వేసుకోవాలి. ఎందుకంటే మనకి x = డిస్టెన్స్ కూడా కావాలి. ఇక్కడ ఏమన్నాడు, ఫైండ్ వెన్ అండ్ వేర్ ఇట్ ఈజ్. సో టైంతో పాటు డిస్టెన్స్ కూడా కావాలి కాబట్టి మనకి ఇక్కడ t ప్లేస్లో 2 అనేది వేస్తాం. అంటే 4 2 + 2. ఓకేనండి, 4 t ప్లేస్లో 2 అనేది వేసుకున్నాం. 4 × 4 16. సో 16 meters డిస్టెన్స్లో మనకి ఇది ఫస్ట్ పార్టికల్ని ఓవర్టేక్ చేస్తుంది అన్నమాట. ఇంకో ప్రాబ్లం అయితే చూద్దామండి. ఏ సైక్లిస్ట్ రైడింగ్ at 19 km/h passes a motor car just as it begins to move in the same direction. The car maintains an acceleration of 0.45 m/s² for 20 seconds and then moves uniformly. How far will it have run before overtaking the cyclist? సో మనకి ఇక్కడ ఈ ఇంజనీరింగ్ మెకానిక్స్లో మనకి ఈ డైనమిక్స్లో ఏంటంటే ఇలా జనరల్గా అడుగుతూ ఉంటాడండి. అంటే చిన్నప్పుడు మనం ఫిజిక్స్లో నేర్చుకున్నది, అలాగే మీకు ఫస్ట్ ఇయర్లో కూడా మీకు ఇప్పుడు రన్నింగ్ ఇంజనీరింగ్ మెకానిక్స్తో ఫిజిక్స్ అన్నది ఉంటుంది కాబట్టి ఈ యూనిట్ అన్నది చాలా సింపుల్. ఎందుకంటే ఫిజిక్స్ ఈ యూనిట్ అంతా కూడా ఫిజిక్సేనండి. నెక్స్ట్ యూనిట్ కూడా మనకి ఫిజిక్సే ఉంటుంది. సో ఆ ఎక్స్ప్లెనేషన్ ఈ ఎక్స్ప్లెనేషన్ ఒకలాగే ఉంటుంది. కాకపోతే మనకి ఇక్కడ జనరల్ క్వశ్చన్స్ అనమాట. అంటే ఒక సైకిల్ మీద ఇప్పుడు ఈ క్వశ్చన్నే చూసుకుందాం. కారు ఇంత స్పీడ్లో వెళ్తుంది, సైకిల్ మీద ఇంత స్పీడ్లో వెళ్తున్నాడు, ఎంత టైంకి మనకి ఓవర్టేక్ చేయగలుగుతుంది, లేకపోతే ఎంత టైం, ఎంత డిస్టెన్స్. సో మనకి ఇలానే అడుగుతాడండి. మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే వాడు ఇచ్చిన లాజిక్ ఏంటి, ఓవర్టేక్ చేయమన్నాడా లేకపోతే డిస్టెన్సా టైమా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత వాడు ఇచ్చిన డేటా ప్రకారం మనం ఏ ఫార్ములాస్, ఆల్రెడీ మనం ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా డెరివేషన్స్, ఆ డెరివేషన్స్ ఎలా మనం యూజ్ చేయాలి, దాని ఇచ్చిన డేటా ప్రకారమే అది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఎగ్జామ్స్ ఉన్నాయి, కంగారుగా నేర్చేసుకుందామంటే ఈ ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఈ డైనమిక్స్ యూనిట్ అన్నది అయితే మాత్రం కుదరదండి. చాలా బాగా ఉంటుంది ఈ యూనిట్, చాలా మంచి యూనిట్ కూడా. మనకి ఎటువంటి టెన్షన్స్ లేకుండా మనం నేర్చుకుంటే కనుక చాలా సూపర్గా ఉంటుంది ఈ యూనిట్. బట్ ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి నేను కూడా అంతే ఫాస్ట్గా చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా. సో మనకి ఇక్కడ చూసుకుంటే వాడు ఇచ్చిన అంటే డేటా చూసుకుంటే గివెన్ డేటా వెలాసిటీ ఆఫ్ సైక్లిస్ట్ v = 19 km/h. సో 19 km/hని మనం మీటర్/సెకండ్స్లోకి చేంజ్ చేసుకోవాలి. 19 km/h. సో ఈ km/hని మనం చేంజ్ చేసుకోవాలి. ఎలా చేంజ్ చేసుకోవాలి, మీటర్/సెకండ్స్లోకి చేంజ్ చేసుకోవాలి. సో మీటర్/సెకండ్స్ అంటే మనకి 19. ఓకే, సో km/h కదా ఇచ్చాడు. సో దీన్ని సెకండ్స్లోకి మార్చుకోవాలి, దీన్ని మీటర్స్లోకి మార్చుకోవాలి. సో కిలోమీటర్స్ని మీటర్స్లోకి చేంజ్ చేసుకోవాలి. అంటే 19 × 1000 / అవర్స్ ఇన్ సెకండ్స్లోకి అంటే 3600. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి చూడండి 19 × 1000 / 3600. సో 5.277. సో వచ్చింది కదండి. సో ఈ 77 అందరినీ కూడా ఒక పాయింట్గా అనుకొని 5.28గా మనకి తీసుకున్నారు. ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ కార్ u = 0. సో యాక్సిలరేషన్ ఆఫ్ కార్ 20 సెకండ్. ఓకే, 20 సెకండ్ = 0.45 m/s².
ద మోటార్ కార్ విల్ ఓవర్టేక్ సైక్లిస్ట్ అట్ డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ మీటర్స్ అనుకుంటే ఆఫ్టర్ టీ సెకండ్స్ ఆఫ్ ఇట్ స్టార్ట్. సో కన్సిడర్ ద మోషన్ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు మనకి ఆల్రెడీ ముందు సమ్లో నేర్చుకున్నాం కదండి, వెలాసిటీ ఇంటూ టైమ్ అజ్యూమింగ్ ద యూనిఫామ్ వెలాసిటీ. ఒకవేళ వాళ్ళు కనుక ఏ వెలాసిటీ అనేది ఇవ్వకపోతే కనుక మనం అజ్యూమ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా యూనిఫామ్ వెలాసిటీ అని చెప్పేసి. సో డిస్ప్లేస్మెంట్ ఎక్స్ ఈక్వల్ టు మనకి ఎంతండి, వెలాసిటీ ఎంత ఇచ్చాడు 19, వెలాసిటీ 19ని మనం చేంజ్ చేసుకున్నాం కదా 5.28 కింద. సో 5.28 ఇంటూ టీ. అలాగే సెకండ్ అంటే వెలాసిటీ ఆఫ్టర్ 20 సెకండ్ కార్ తీసుకుంటే కనుక ఇక్కడ మళ్ళీ మనకి ఈ ఫార్ములా అన్నది చేంజ్ అవుతుంది. ఏంటది, విబి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. యూ అన్నది ఏంటి 0, ఏ అంటే మనకి ఆల్రెడీ 0.45 అన్నది ఇచ్చాడు. ఇక్కడ టైం ఆల్రెడీ మనకి ఇక్కడ 20 సెకండ్స్ అనేది ఇచ్చాడు. ఈ 20 సెకండ్స్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. అలా చేస్తే మనకి 9 మీటర్ పర్ సెకండ్ అన్నది వస్తుంది. సో డిస్ప్లేస్మెంట్ ఇన్ 20 సెకండ్స్ ఫార్ములా ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. సో ఎస్ అంటే మనకి ఇక్కడ x1 కాబట్టి యూ అంటే 0. సో ఓవరాల్గా ఈ టర్మ్ అంతా 0 అయిపోతుంది. ఏ అంటే 0.45, టీ అంటే 20 స్క్వేర్. సో దాన్ని బట్టి మనకి 90 మీటర్స్ అన్నది వస్తుంది. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ నెక్స్ట్ టీ మైనస్ 20 సెకండ్స్. సో x2 ఈక్వల్ టు విబి ఇంటూ టీ మైనస్ 20. ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఒకసారి మనం చేసాం ఈ మోడల్. సో 9 విబి అంటే ఎంత వచ్చిందండి 9 ఇంటూ టీ మైనస్ 20. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది x1 ప్లస్ x2. టోటల్ డిస్టెన్స్ ఏమవుతుందండి x ఈక్వల్ టు x1 ప్లస్ x2. సో x1 ఎంత వచ్చిందండి 90. సో x2 ఎంత వచ్చిందండి 9 ఇంటూ టీ మైనస్ 20. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే x ఈక్వల్ టు 90, 9 ఇంటూ 20 180. సో 180 మైనస్ 90, సో 90. సో x ఈక్వల్ టు 90 మైనస్ 90. ఓకేనండి. సో ఇప్పుడు ఈక్వేటింగ్ 1 and 2 ఈక్వేషన్. సో మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది 5.28 టీ ఈక్వల్ టు సెకండ్ ఈక్వేషన్ 90 మైనస్ 90. సో ఇక్కడ మనకి ఈ 90లో నుంచి 5.28 టీని తీసేస్తే మనకి 3.72 టీ ఈక్వల్ టు 90. సో టీ ఈక్వల్ టు 90 బై 3.72. సో టోటల్ మనకి ఇక్కడ 24.2 సెకండ్స్ అన్నది వస్తుంది. సో అదే మనకి ఎక్స్ డిస్టెన్స్లో అంటే ఎక్స్ ఈక్వేషన్ అంటే ఫస్ట్ ఈక్వేషన్లో వేస్తే మనకి ఎక్స్ ఈక్వల్ టు చూసారు కదా 5.28 ఇంటూ 24.2 టైం అన్నది. సో టోటల్గా వేస్తే మనకి 127.78 మీటర్స్ ఆన్సర్ అన్నది వచ్చింది. సో ఇక్కడ మనకి ఇలా చేసిన తర్వాత మీరు కంపల్సరీగా సొల్యూషన్ అన్నది కంప్లీట్ చేసిన తర్వాత మీరేం చేయాలి, రిజల్ట్ అన్నది రాయాలి. ఏం అడిగాడు అన్నది. సో ఆ రిజల్ట్ అన్నది కంపల్సరీగా మీరు రాయాలి. ఏదైతే మీరు ఫైండ్ అవుట్ చేశారో అది మీరు రాస్తే సరిపోతుంది. సో రిజల్ట్కి కూడా మనకి మార్క్స్ అయితే ఉంటాయి కాబట్టి కంపల్సరీగా రిజల్ట్ని కూడా రాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.